ఏర్పాటు చేసిన మరి ముఖ్య అతిథులుగా విచ్చేసి సిపిఎం పార్టీ మరి ఆర్ కృష్ణ వెన్నట్టుండి ఎన్నో ఉద్యమాలు చేసి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎన్నో నాయకత్వం వహించినటువంటి నాయకుడు మన అన్న అజేష్ భాషన్న గారికి, అదేవిధంగా మా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు మన కోల భరత్ గారికి, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ప్రవీణ్ గారికి, అదేవిధంగా విద్యార్థి సంఘం సేనా అధ్యక్షులు వేముల రామకృష్ణ గారు, అదేవిధంగా రఘుపతి గారు, మహిళా సంఘాలకు మరి ఎందుకంటే మహిళా సంఘాలు కానీ అందరూ కూడా మరి మేధావులు అందరూ ఉన్నారు, పేరు పేరున మా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య డిమాండ్ ఇప్పుడు అన్ని కుల సంఘాలు కూడా ఈ రోజు ఆర్ కృష్ణ ఒక పిలుపునియగానే మరి అన్ని కుల సంఘాలు ఏర్పాటు చేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించడానికి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో పిల్లులకు నక్కలకు కుక్కలకు మరి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కానీ బీసీలకు కూడా మరొక మంత్రిత్వ శాఖ లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ రోజు అన్ని పిల్లలకు కుక్కలకు లెక్కలు కూడా ఉన్నాయి కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయలేనటువంటి దౌర్భాగ్యంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందంటే మనం ఇది పెద్ద శోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కుల సంఘాలకు పెద్దలు మేధావులు అందరూ కూడా వచ్చారు కాబట్టి కుల సంఘాలకు ఈ సభా వేదిక నుంచి ఒక్కడే గుర్తు చేస్తున్నాం. మనం రాబోయే జూన్ జూలైలో పార్లమెంట్ సెషన్ లో ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి మరి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇలా బీసీ అని ఒక గర్వంగా చెప్పుకోగలుగుతామంటే 50 సంవత్సరాలు జీవితాన్ని త్యాగం చేసి చీకట్లో కోమతి వెళ్తునిస్తూ ఇలా తన జీవితాన్ని అంకితం చేసేటువంటి మహాపురుషుడు మహాయోగి ఇలా ఏ అడాంబర జీవితాన్ని కూడా ఆశించకుండా ఇలా నా జాతి బిడ్డలు బాగుపడితే ఇలా నా లక్ష్యం నా కన్న తల్లిదండ్రుల నాకు ఈ జన్మనిచ్చినందుకు సాధకపోతే ఒక ఆలోచనతో ఒక స్వామి వివేకానంద, ఒక గౌతమ బుద్ధుడు లాంటి, ఒక శంకరాచార్యుడు లాంటి మహా యోగ్య పురుషుడు మన ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇవాళ మన మొక్కలం కూడా 50 సంవత్సరాల కింద ఒక్క పాలనల కింద తొక్కిపెట్టుకున్నటువంటి మన కులాలు ఇవాళ గల్ల ఎగరేసుకొని రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఇవాళ అసెంబ్లీలో ఇలా నేను బీజేపీను నా ఓటు ఎంత నా వాటా ఎంత అని ప్రశ్నించదగినంత రీతికి ఎదగగలిగినామంటే ఇలా ఆర్టిస్ట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహమే అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇలా ప్రతి గ్రామంలో ఇలా చదువుకోవాలంటే కార్పొరేట్ లో ఎవరు చదువుతున్నారంటే డబ్బులుండే బిడ్డలు చదువుతున్నారు, అక్కడ కులాల బిడ్డలు చదువుతున్నారు. ఇలా మన బిడ్డలు చదువుకోవడానికి చదువుకు దూరమై ఇలా ఆర్టిస్ట్ నేతృత్వంలో ఎన్నో ఉచిత సంక్షేమ పథకాలను పెట్టించినటువంటి నాయకుడు. ఇలా ప్రతి గ్రామంలో ఇలా బీసీ హాస్టల్స్ ఉన్నాయంటే 6000 బీసీ హాస్టళ్లను పోరాడి పెట్టించినటువంటి ఘనత ఆర్ కృష్ణ ఉద్యమాలకే సాధ్యమైంది. ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉచితంగా చదువుకుంటున్నారు. నా బీసీ జాతి బిడ్డలో పుట్టినటువంటి వాళ్ళు ఇలా ఐఏఎస్ అయితలేడు, ఒక ఐపీఎస్ అయితలేడు, ఒక ఇంజనీరింగ్ అయితలేడు, ఒక డాక్టర్ అయితలేడు. నా బిడ్డలు ఎట్లా చదువుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో వైఎస్ రాజశేఖరతో కొట్లాడి తన జీవితాన్ని అంకితం చేసి త్యాగానికైనా సిద్ధపడి ఇలా ఫీజులైనటువంటి దాత ఎవరు అంటే ఉద్యమ టైగర్ ఆర్టిస్తున్నానని చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలా ఆర్టిస్తున్న ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధించినటువంటి ఘనత కార్యాలు ఇలా రాష్ట్ర మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, బీహార్ వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఆర్టిస్ట్ గారు పోరాడినటువంటి సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో లేవు. మా పిల్లలు ఇలా ఇక్కడ బెగ్గర్స్ గా అనేకంగా రోడ్ల మీద ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ కృష్ణ నేతృత్వంలో మాకు కూడా ఉచిత విద్యను పొందడానికి, మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవడానికి, ఇంజనీరింగ్ కావడానికి ఇలా సంక్షేమ పథకాలను పెట్టించాలి అని చెప్పి ఆర్ కృష్ణ గారి ఇలా ఢిల్లీకి వెళ్తే ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చి కృష్ణతోని మహారాష్ట్రలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం, మా గుజరాత్ లో పెట్టాం, మా కర్ణాటకలో పెట్టాం, మా తమిళనాడులో కూడా మాకు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి. ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాగా చదువుకొని ఇలా ప్రయోజనం అవుతుందంటే ఆర్ కృష్ణ పుణ్యమే కాబట్టి ఆర్ కృష్ణ మా రాష్ట్రాలలో కూడా తీసుకురావాలి. ఇలా పార్లమెంట్ దండయాత్ర చేయడానికి మేము అందరం అన్ని రాష్ట్రాల నుంచి సిద్ధంగా ఉన్నాం. కానీ నాయకత్వంలో ఇలా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా సంక్షేమ పథకాలు లేవు. కానీ అక్కడ కులాలతో పోటీపడి ఆర్ కృష్ణ పార్టీలతో అతీతంగా ఇలా మాకు సంక్షేమ పథకాలు పెట్టిందంటే కృష్ణ పుణ్యమే. ఇలా మరో ఆర్ కృష్ణ పుట్టలేడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆర్ కృష్ణ తయారు కావాలని చెప్పి ఇలా ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున యుద్ధం చేపడుతున్నాం. మనం ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్ కృష్ణ లాంటి గారు లీడర్లు తయారై ఇలా దండయాత్ర చేపట్టాల్సిన
కేంద్రంపై దండయాత్ర చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కుల సంఘాల మీద, విద్యార్థి సంఘాల మీద, కుల సంఘాల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని చెప్పి గుర్తు చేస్తూ మహిళా సంఘాలు ఫుల్లాగా వచ్చాలి. ఇలాంటి నాయకత్వం ఇంకా కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పార్లమెంట్ లో బీసీ మహిళా కోట పెట్టే